హాయ్ హలో నమస్తే 130 ప్రేక్షకులందరికీ వెల్కమ్ టు రుచియుడు కార్యక్రమం. ఈరోజు మనం ఉన్నాం చెన్నై సమృత ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ హైదరాబాద్. సో మనతో పాటు షెఫ్ రమేష్ గారు ఉన్నారు. సో మరి వెరీ టేస్టీగా చాలా హెల్తీగా ఏం ఫుడ్ తయారు చేసుకోబోతున్నాం అనేది చూద్దాం. నాకెందుకో సడన్గా వెజ్ కాదు నాన్ వెజ్లో కొంచెం డిఫరెంట్ ఐటెం ఏదైనా ఉంటే బాగుంది అనిపిస్తుంది. సో మరి ఆయన ఏం చెప్తారు ఏంటి మీరు కూడా వెయిట్ చేస్తూ ఉండండి. సో ఏం వంటకం తయారు చేస్తున్నాం, దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఆ రెసిపీ ఏంటి తెలుసుకుందాం ఇప్పుడు. సార్ నమస్తే. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. సో మా ఆడియన్స్కి నేను ఒక మాట ఇచ్చా, నాన్ వెజ్లో కొంచెం డిఫరెంట్ ఐటెం ఏదైనా అడుగుతాను, దాన్ని తెలుసుకుందాం ఈరోజు అని. సో మరి ఈరోజు మా ప్రేక్షకుల కోసం మీరు ఏం తయారు చేసి చూపించాలనుకుంటున్నారు? ముందు ఈరోజు ఎండు రొయ్యల కారం చేయబోతున్నాను సార్. ఎండు రొయ్యల కారం. సో చాలామంది నాన్ వెజ్ ప్రియులకి ఎండ్రేలు అంటే చాలా ఇష్టం, ఎండు చేపలు అంటే చాలా ఇష్టం, కానీ దాన్ని ఎలా తయారు చేసుకోవాలి అనే ప్రొసీజర్ తెలియదు. మన గ్రాండ్ పేరెంట్స్కి తెలుసు, ఇప్పుడున్న టెక్నాలజీ ఇంట్లో వైఫ్ని ఎండ్రేలు వండవంటే అంటారనమాట. సో ఇక మీద అలాంటి ప్రాబ్లం లేదు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఎలా వండుకోవాలి ఏంటి అనేది. సో ముందు ఈ ఎండ్రేలు కారం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం సార్. ఓకే సార్. సో ఒకసారి చెప్పేసేయండి. ఎండు రొయ్యలు, ఎండుమిర్చి, కరివేపాకు, గార్లిక్, గ్రీన్ చిల్లీస్, క్యూమిన్ సీడ్స్, కొరియాండర్ సీడ్స్, టర్మరిక్ పౌడర్, సాల్ట్ అండి. సో పసుపు, ఉప్పు, ధనియాలు, జీలకర్ర, దాంతోపాటు శనగపప్పు కూడా ఉంది. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే చూసుకున్నారు కదా. మరి ఎండ్రేల్ కారం అనేది రమేష్ గారు అంటే ఏ రోజుకి ఆ రోజు తయారు చేసుకొని తినేదా, లేకపోతే ఒకసారి మనం సార్ ఇది నిల్వ చేసుకోవచ్చు, స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. సో ఎండ్రేల్ కారం ఒకసారి తయారు చేసి పెట్టేసుకుంటే అప్పుడప్పుడు దాన్ని వేసి కొంచెం ఆయిల్ వేసుకొని తినాలి, ఆయిల్ వేసుకొని తినచ్చు, నెయ్యి కూడా వేసుకోవచ్చు. స్టోరింగ్ కూడా ఎలా అంటే ఫ్రిడ్జ్ లో పెట్టి స్టోర్ చేసుకోవాలి నార్మల్గా? నార్మల్ పెట్టుకోవచ్చు సార్, ఎందుకంటే ఇది రోస్టింగ్ ప్రాసెస్ కాబట్టి. మనం పొడులు ఎలా పొడులు ఇంట్లో చేస్తామో సేమ్ అదే సార్. సూపర్. మేము ఇంకా చాలా హ్యాపీగా ఉన్నాం, ఎందుకంటే ఒకసారి వండుకొని పెట్టేసుకుంటే అయిపోయేది కాదు. రెగ్యులర్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం ఈ ఎండ్రేల్ కారం వేసుకొని కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని తినచ్చు. సార్ కావాల్సిన ఇంగ్రీడియంట్ చెప్పారు, ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం. సో ముందుగా ఏం చేయాలి? ముందుగా రొయ్యల్ని వేయించుకోవాలి సార్. వేయించుకోవాలా? స్టార్ట్ చేద్దాం అయితే. సో ఎండ్రేల్ కారం కోసం ముందు బౌల్ పెట్టుకున్నాం. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటాం లేదా డైరెక్ట్ అన్ని డైరెక్ట్ ఫ్రై సార్, ఎందుకంటే నిల్వ చేసుకోవాలి కాబట్టి డైరెక్ట్ ఫ్రై. ముందుగా ఎండ్రేల్. సో ఎన్ని తీసుకున్నాం మనం క్వాంటిటీ? ఇది ఒక 150 గ్రామ్స్ ఉన్నాయి సార్. 150 గ్రామ్స్ అంటే 150 గ్రామ్స్కి మనం తయారు చేసుకుంటున్నాం. దాన్ని బట్టి మీరు మిగతా కొలతలు ఎంతెంత కావాలి, కారం ఎంత వేస్తున్నాం అనేది అబ్జర్వ్ చేయండి. సో కొంచెం వేడైతే మనం ఎండ్రేల్ డ్రై చేసుకోవచ్చు. ప్యాన్ వేడి అయింది సార్, ఇప్పుడు రొయ్యలు వేసి వేయించుకుందాం. ఇప్పుడు రొయ్యలు కొని తెచ్చుకున్న తర్వాత దాన్ని ఏమైనా క్లీనింగ్ ప్రాసెస్ ఉంటుందా లేదు? సార్ దీంట్లో ఏంటంటే మనకి కొంచెం డస్ట్ ఉంటుంది, మనం దీన్ని చన్ని పట్టుకోవాలన్నమాట, జల్లించాలి. రోస్ట్ అయిన తర్వాత జల్లించాలి. ఓకే ఎండ్రాయిల్ ఫ్రై చేసుకుంటున్నాం. పాన్ కొంచెం వేడైన తర్వాత నార్మల్గా ఇప్పుడు జనరేషన్కి ఎండ్రాయిలు, ఎండు చేపలు దాంట్లో రకరకాలు ఉంటాయి, అవి తెలియదు. కానీ మన గ్రాండ్ పేరెంట్స్కి బాగా తెలుసు. సో వాళ్ళని ఒకసారి అడిగి అలా పెట్టుకోండి. సో ఫ్యూచర్లో కూడా ఇలాంటి మంచి రెసిపీని మనం మిస్ అవుతాం. సో కలుపుతూ ఉండాలా లేకపోతే పర్లేదు సార్? మాడడం అలాంటిది ఏముండదు సార్. సో నాన్ స్టిక్ ప్యాన్కి నార్మల్ ప్యాన్కి ఉన్న ప్రాబ్లం ఏంటంటే సార్, దీంట్లో అతుక్కోదు అనమాట ఏది వేసినా. నా నార్మల్ ప్యాన్లో మీకు అతుక్కుంటుంది. సో మనం దేంట్లో అయినా ఫ్రై చేసుకోవచ్చు, కానీ దగ్గర ఉండాలి సార్. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ కాలేజ్లో మన చెన్నై సమృతలో నేను 1 year ఉన్నాను సార్. ఓకే. ప్రజెంట్ ఏమేమి కోర్సులు నడుస్తున్నాయి సార్? ఇక్కడ డిహెచ్ఓ నడుస్తుంది సార్. డిహెచ్ఓ అంటే అది ఎన్ని ఇయర్స్ కోర్సు? అది 2 years కోర్స్ సార్. డిప్లొమా ఇన్ హోటల్ ఆపరేషన్స్ అండ్ బీవాక్ ఉంది. బ్యాచులర్స్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ వొకేషనల్ కోర్స్ సార్ అది. ఓకే. సో ఇంటర్ తర్వాత స్టూడెంట్స్ మనకి వచ్చేది లేదా డిగ్రీ తర్వాత? ఇంటర్ తర్వాత వచ్చేది బీవాక్ కోర్స్ సార్. బీవాక్ హెచ్ఎం అది వచ్చి బ్యాచులర్స్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ వొకేషనల్ కోర్స్ అనమాట. అది ఎన్ని ఇయర్స్ కోర్స్? అది 3 years కోర్స్ సార్. 3 years చేయాలి. నెక్స్ట్ మన దగ్గరకు వచ్చి ఇంటర్నేషనల్ ఇది ఉందన్నమాట కోర్స్. అది వచ్చి PDED అంటారు అనమాట, ప్రొఫెషనల్ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్. ఈడీ వచ్చి ఎగ్జిక్యూటివ్ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్. రెండు డిఫరెంట్ కోర్సెస్. ఒకటే యూనివర్సిటీ సార్, బట్ డిఫరెంట్ కోర్సెస్. సో దానికి 10th తర్వాత డిగ్రీ అవ్వాలా? లేదు సార్, 10th
పాస్ అయితే చాలు సార్. 10th పాస్ అయితే. అది ఎన్ని ఇయర్స్ కోర్స్ మరి? ఈడీ వచ్చి మీకు 2 years కోర్స్ సార్, పీడీ వచ్చి 3 years కోర్స్. సో పీడీ 3 years, ఈడీ కోర్స్ 2 years. 2 years సార్. సో ఇప్పుడు పేరెంట్స్ కూడా పిల్లల్ని ఇంజనీరింగ్, డాక్టర్, మెడిసిన్ ఇవే కాదు, డిఫరెంట్గా ఆలోచిస్తున్నారు. అన్ని రకాల కోర్సులు చేస్తే బెస్ట్ అనుకుంటున్నారు. దాంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్స్ ఏంటంటే హోటల్ మేనేజ్మెంట్. సో ఈవెన్ మీ పిల్లలకి డిఫరెంట్ ఎడ్యుకేషన్ ఇప్పుడు అదే కాకుండా వాళ్ళ వాళ్ళ కోరికను బట్టి వాళ్ళు చేయాలి అనుకుంటే డెఫినెట్గా ఎంకరేజ్ చేయండి. సో మనకి అయ్యిందంటారా? స్మెల్ అయితే నాకు బాగానే వస్తుంది. ఇంకా కొంచెం ఉంది సార్, ఇంకా కొంచెం ఏమన్నా ఇప్పుడు మనం ఫ్రై చేసిన తర్వాత వాటి కలర్ చేంజ్ అవ్వడం, కలర్ చేంజ్ అవుతుంది సార్. మనం ముందు వేసినప్పుడు డార్క్ కలర్లో ఉండే, ఇప్పుడు లైట్ కలర్కి మారింది. మీరు రివర్స్ అవుతుంది అది. ఎస్ సార్. సో డార్క్ లైట్ హీట్ కలర్ మీకు డ్రై ఇంగ్రీడియంట్స్ మీద హీట్ ప్రొడ్యూస్ చేస్తే మీకు లైట్ కలర్కి మారుతుంది అనమాట. సో అది మనకి ఈజీగా తెలుస్తుంది ఎంతవరకు అయింది అనేది. అంటే మీరు అక్కడి నుంచి చూస్తున్నారు కాబట్టి తెలియదు, మీరు వండి చూస్తే అప్పుడు అర్థం అవుతుంది. ఇక్కడైతే మాకు స్మెల్ బాగానే కొడుతుంది. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది సార్. తీసి పక్కన పెట్టేసుకుందాము. పక్కన పెట్టి దీన్ని కొంచెం చల్లపరచాలి సార్. ఆల్రైట్, ఎండ్రాయిల్ కారం తయారు చేసుకుంటున్నాం. ఎండ్రాయిల్ బాగా వేయించి పక్కన పెట్టుకున్నాం, అది చల్లగా అవడం కోసం. నెక్స్ట్ నెక్స్ట్ పోపులు వేసుకున్నాం సార్. పోపులు ఎండుమిర్చి, కరివేపాకు. ఎండుమిర్చి స్టార్ట్ చేద్దామా? నేను ఇక్కడ 20 grams తీసుకుంటాను సార్. అంటే ఇది 150 grams మనకి ఎండ్రాయిల్ అనుకుంటే దానికి 20 grams ఎండుమిరపకాయలు. మీరు ఎక్కువ కూడా వేసుకోవచ్చు, ఇంకా కారం ఎక్కువ తినేటోళ్ళు ఒక 10 grams ఎక్కువ వేసుకోవచ్చు. సో ఎక్కువగా ఇది ఏ ఏ ఏరియా డిష్ అంటారు ఎండ్రాయిల్ కారం? ఇది వచ్చి కడప సార్, రాయలసీమ. అంటే కొంచెం కారం ఎక్కువ తింటారు. అండ్ మీ ఏరియాకి తగ్గట్టు, మీ టేస్ట్కి తగ్గట్టు మీరు కారం తగ్గించుకోవచ్చు. సో డైరెక్ట్ కారం వేయకూడదా? ఎండుమిరపకాయలు వేయించి, అంటే మనం ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేస్తాం కదా సార్. అచ్చా, గ్రైండింగ్ ప్రాసెస్ కాబట్టి మనం దీన్ని దాన్ని రోస్టింగ్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటే మీకు బ్లెండ్ అయిపోతుంది అన్నమాట ఫ్లేవర్స్. ఓకే. కారం కూడా ఇప్పుడు మనం బయట రెడీమేడ్ తీసుకుంటే అది అంత పర్ఫెక్ట్ అని, అంత స్వచ్ఛమైన కారం అని చెప్పలేం. కొన్ని కారాలు బాగుండొచ్చు. సో అందుకే పాత రోజుల్లో ఏంటంటే ఈవెన్ కారం కూడా సమ్మర్లో తెచ్చి ఇంట్లో రెడీ చేసుకొని ఇయర్ మొత్తానికి ఒకేసారి తయారు చేసి పెట్టుకునేవాడు. సార్ వీటితో పాటు ఇంకేమైనా వేపాలా? సార్ ఇప్పుడు కొంచెం జీరా వేసుకుందాం సార్, ఒక 5 grams. ఒక 5 గ్రాములు అంటే రమేష్ గారికి ఈజీ, వాళ్ళకి తెలుసు కాబట్టి చేత్తో వేస్తారు. మీరు ఒక ఫుల్ స్పూన్, టీ స్పూన్ చెప్తే టేబుల్ స్పూన్ సార్, ఒక టేబుల్ స్పూన్. ఆల్రైట్, ఎండుమిరపకాయలు వేసుకున్నాం. తర్వాత జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వేసాం. ఇప్పుడు గార్లిక్ వేసుకున్నాం సార్. సో వెల్లుల్లి బాగా తొక్కలు వలిసేసి నీట్గా ముందే పెట్టుకున్నాం కాబట్టి ఒక టేబుల్ స్పూన్ సార్. రఫ్గా ఒక 15 to 20 వేసాం. 15 to 20. ఇవన్నీ వేగుతూ ఉండాలి బాగా, రోస్ట్ కావాలి. సో మనం ఆల్రెడీ మీరు చూస్తే రోస్ట్ అయిపోయినాయి. ఏవి? జీలకర్ర, ఇంకా ఎండుమిర్చి. ఇవి స్మెల్ వస్తుందా మీకు? రోస్ట్ అయిన స్మెల్. జీలకర్ర అయితే బాగా స్మెల్ వస్తుంది, పర్ఫెక్ట్గా రోస్ట్ అయ్యాయి. తర్వాత వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు కూడా కొంచెం వేగుతున్నాయి. ఇంకా వేసే ఉన్నాయన్నా సార్? లాస్ట్ కరివేపాకు సార్. మీరు ఇంట్లో ఈవెన్ మీ కిడ్స్ తింటున్నారు ఇవి అనుకుంటే కరివేపాకు డైరెక్ట్గా మీరు వంటలో వేస్తారనుకోండి, వాళ్ళు తీసి పక్కన పెట్టేసి తింటారు. సో ఇలాంటి పొడుల ద్వారా వేస్తే ఈజీగా వెళ్ళిపోద్ది లోపలికి. కరివేపాకు కూడా చాలా మంచిది కాబట్టి. సో ఒక 10 minutes అలా డ్రైగా ఫ్రై చేస్తే సరిపోతుందా సార్? 10 minutes సరిపోతుంది సార్. రఫ్గా మీరు టైం ప్రకారం పెట్టుకోవాలి అనుకుంటే లాస్ట్లో సాల్ట్ యాడ్ చేసుకోవాలి సార్, ఒక టేబుల్ స్పూన్. మనం ఈవెన్ పొడి చేసేటప్పుడు వేసుకున్నా సరిపోతుందా? పొడి చేసుకున్నప్పుడు వేసుకున్నా సరిపోతుంది సార్. లేదంటే దీంట్లో కూడా వేసేయచ్చు. దీంట్లో కూడా వేయచ్చు. మనకి ఇక్కడ సెమిస్టర్స్ ఉంటాయా సార్, లేకపోతే ఇయర్లీ ఎగ్జామ్సా? సెమిస్టర్స్ ఉంటాయి సార్. సో ఇప్పుడు 3 years కోర్స్ అంటే 6 semesters. 6 semesters. సో మీకు ఈజీగానే అర్థమైపోతుంది. జీలకర్ర తొందరగానే డ్రై అయిపోయింది అండ్ ఎండుమిరపకాయల కలర్ మారిపోయింది. ఆ తర్వాత పైన వేసిన కరివేపాకు కూడా ఎండిపోయినట్టు అయిపోయింది అనుకోండి, కొంచెం కలర్ మారి కూడా చేంజ్ అయిందండి. సో చాలా అంటారా, ఇంకా రోస్ట్ చేయాలా? ఇంకొక 2 minutes అయిపోతుంది. దాని తర్వాత మనము బ్లెండర్లో వేసుకొని బ్లెండ్ చేసుకోవడమే.
వెల్కమ్ బ్యాక్ టు రుచి చూడు. ఈరోజు మనం ఉన్నాం చెన్నై అమృత ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. మనతో పాటు షెఫ్ రమేష్ గారు ఉన్నారు. సో మనం తయారు చేసుకుంటున్నాం ఎండి రొయ్యల కారం. సార్ అయినట్టుంది నాకు అనిపిస్తుంది. స్మెల్ అయితే భలే సార్ ఇది కమ్మగా స్మెల్ వస్తుంది. సార్ ఇది రోస్ట్ అయిపోయింది సార్. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి బ్లెండ్ చేసుకోవాలి సార్ సో పౌడర్. దీంట్లో సాల్ట్ కూడా వేసేద్దామా ఇక్కడే? వేసేద్దాం సార్. సో వాళ్ళకి కూడా అర్థం అవుతుంది ఎంత సాల్ట్ వేసామనేది. సో 150 గ్రాముల వరకు మనం ఎండ్రాయిల్ తీసుకున్నాం అండ్ ఒక 20 గ్రాములు మిరపకాయలు, కొంచెం కరివేపాకు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ ఒక 20 వరకు వెల్లుల్లిపాయలు. సో ఇప్పుడు సాల్ట్. సార్ సాల్ట్ నేను తక్కువ వేసుకుంటున్నాను, 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఎందుకంటే ఎండు రొయ్యలు కూడా సాల్ట్ ఉంటుంది, సాల్ట్ ఉంటుంది కాబట్టి. ఇది ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్ అయితే మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఎండ్రాయిలు ఎండు చేపలు వండుకున్నప్పుడు దాంట్లో ఎలాగో ఉప్పు ఉంటుంది కాబట్టి సో ఉప్పు కొంచెం తక్కువ వేసుకోవాలి. సో అంతా వేగిపోయింది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే గ్రైండ్ చేసుకోవాలి. సో కొంతమంది ఏం చేస్తారంటే తొడుములు మాకు వద్దు అనుకుంటారు. అలాంటప్పుడు మీరు తీసేయచ్చు, దాంట్లో పెద్ద ఏం లేదు. సార్ మనం తీసేద్దామా? తీసేద్దాం. వేడివేడిగా ఉంటాయి, జాగ్రత్త. స్టార్టింగే తీయచ్చు అని అనుకుంటారు, స్టార్టింగ్ కూడా తీయచ్చు. అప్పుడు కొంచెం చేతులు మంటడం, లేదంటే ఆ చేతులతో ఏమన్నా ముక్క అది తుడుచుకుంటే మంటడాలు అవి జరుగుతాయి. సో ఇవి ఉంచుకోవచ్చు అంటే ఉంచుకోవచ్చు, లేదంటే తీసేయచ్చు. ఆల్రైట్, ఇది ఎగిపోయింది కాబట్టి దీంట్లో వేసేద్దామా సార్? వేసేద్దాం సార్. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారు కదా, మనం ఎండుమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, వెల్లుల్లిపాయలతో పాటు సాల్ట్ కూడా వేసుకున్నాం. సో ఇక్కడే అసలైన లాజిక్ ఉంది. ఇప్పుడు సో ఇవన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాము. ఇదైతే వేడిగా అయిపోయింది. ఇప్పుడు వేయాల్సినవి ఏంటి స్టార్ట్ చేద్దాం సార్. ఇంకా అది చెన్నాదాల్, టర్మరిక్ పౌడర్, ఇంకా ధనియాలు. సో వేయండి సార్. ఇక్కడ ధనియాలు మనం ఎందుకు వేసుకుంటున్నాం అంటే చాలామంది ఎండ్రాయిలు అంటేనే కొంచెం ఆ ఫ్లేవర్ స్మెల్ ఉంటుంది అని, ఆ ఫ్లేవర్ మారాలి అని మీరు అనుకుంటే డెఫినెట్గా అప్పుడు ధనియాలు వేసుకోండి. ధనియాలు ఒక 5 గ్రామ్స్ వేసుకుంటున్నాను సార్ నేను. అంటే ఒక టేబుల్ స్పూన్. చిన్నదాలు కూడా అది పౌడరీగా ఉండని కోసం వేస్తున్నాం అనమాట. ఇది ఒక 10 గ్రామ్స్. ఓకే. సో ఒక 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు. సో దీంతో పాటు పసుపు డెఫినెట్గా డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు. ఇది కొంచెం వేగాలి. మేము విడిగా ఎందుకు వేస్తున్నాం అంటే ఈ శనగపప్పు అనేది కొంచెం వేగడానికి టైం పడుతుంది. జీలకర్ర అవి చాలా ఫాస్ట్గా వేగిపోతాయి, శనగపప్పు కానీ ధనియాలు కానీ వేగాలంటే. లేదు మీరు సిమ్లో పెట్టుకొని టైం ఉంది అంటే ఇంతకుముందు ఎండుమిరపకాయలు అవి వేసుకున్నప్పుడు ఇవి కూడా వేసేసి మొత్తం అన్నీ ఫ్రై చేసేసుకోవచ్చు. ఒకేసారి అయిపోతాయి టైం సేవ్ చేసుకోవాలి అనుకుంటే. లేదు నీట్గా కూల్గా చేసుకుందామంటే మీరు మళ్ళీ డిఫరెంట్గా దీన్ని ఫ్రై చేసుకోవచ్చు. సో ఇప్పుడు మార్కెట్లో మనకి ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్ని పొడులు కూడా వచ్చేస్తున్నాయి. కానీ దానికంటే మనం చేసుకుంటేనే బెస్ట్. సో ఎందుకంటే బయట తెచ్చుకున్న వాటిల్లో బాగుండొచ్చు, బాగుండకపోవచ్చు, నమ్మకం పెట్టుకోలేం. సో మీకు ఖాళీగా ఉన్నప్పుడు ధనియాల పొడి చేసి పెట్టుకోండి, జీలకర్ర పొడి చేసి పెట్టుకోండి. కావాలంటే ఒక్కొక్క స్పూన్ వేసుకోవచ్చు. లేదు ఇంకా టైం ఉందంటే ఇలా ఎప్పటికప్పుడు మీరు రోస్ట్ చేసుకోవచ్చు. హోటల్ మేనేజ్మెంట్ లాంటి కోర్సులు మ్యాక్సిమం మనకి థియరీ కంటే ఎక్కువగా ప్రాక్టికల్ ఉంటాయి కదా సార్? ప్రాక్టికల్ ఉంటుంది సార్. డైలీ స్టూడెంట్స్కి వండి చూపించాలి, వాళ్ళతో వండించాలి. మేము డెమాన్స్ట్రేషన్ ఇస్తాం సార్, పిల్లలు వచ్చి వాళ్ళు చేస్తారు. సో డైలీ మీరు టేస్ట్లు చూడాలి సార్, కంపల్సరీ. ధనియాలు వేగుతున్నప్పుడు కూడా మామూలుగా స్మెల్ అనిపించదు, కానీ ఫ్లేవర్ మాత్రం అప్పుడే మనకు అనిపిస్తుంది, ఓ డిఫరెంట్ ఫ్లేవర్ డెఫినెట్గా యాడ్ అవుతుంది అని. రోస్ట్ చేసిన తర్వాత మీకు స్మెల్ డిఫరెంట్గా వస్తుంది సార్. ఇది లేదు మీరు ఎండ్రాయిల్ కారం చేసుకునేటప్పుడు ధనియాలు, శనగపప్పు అవాయిడ్ చేయొచ్చు కూడా. కాకపోతే ఎక్స్ట్రా ఫ్లేవర్ అండ్ డిఫరెంట్ టేస్ట్ కోసం డెఫినెట్గా యాడ్ చేయండి. సో శనగపప్పు వేయడం వల్ల కొంచెం కలుపుకున్నప్పుడు బాగుంటుంది అండ్ ధనియాలు ఫ్లేవర్ బాగుంటుంది. సార్ ఇది రోస్ట్ అయిపోయింది సార్. సో కలర్ చేంజ్ అయిపోయింది. ఓకే, బంద్ చేసేస్తారా? దీంట్లో వేసేసుకోవచ్చు. దాంట్లో వేసుకోవచ్చు. అటువైపు
ఇప్పుడు దీంట్లోనే ఇది కూడా వేసేచ్చా సార్? వేయచ్చు, అది ఆల్రెడీ ఎండిపోయినాయి, సో అది డ్రై అయిపోయినాయి. డ్రై అయిపోయింది కాబట్టి ఇప్పుడు వీటిల్లో మనం ముందే వేపుకొని పెట్టుకున్న ఈ ఎండ్రేలు ఏవైతే ఉన్నాయో అవి వేసేస్తున్నాం. సో 150 grams తీసుకున్నాం రఫ్గా. దాన్ని మేము జల్లించి కూడా లోపల ఇసుకది లేకుండా వేగిన తర్వాత క్లియర్ చేసేస్తాం. సో మీరు ఒకసారి వేగిన తర్వాత ఇంట్లో జల్లెడు ఉంటుంది కదా, దాంతో ఒకసారి జల్లెడు పెట్టేస్తే ఏమైనా చెత్త శాండ్ లాంటిది ఏమైనా ఉంటే వెళ్ళిపోతుంది. సో దీంట్లో ఇప్పుడు కొంచెం హల్దీ యాడ్ చేసుకోవాలా సార్? అవును సార్, ఒక ½ టేబుల్ స్పూన్ హల్దీ యాడ్ చేసుకోండి. పసుపు అనేది చాలా మంచిది ప్రతిదానికి, యాంటీబయాటిక్ కాబట్టి. సో మిస్ కాకుండా యాడ్ చేయండి. చూసారు కదా, ముందుగా మనం ఎండ్రాయిలు బాగా రోస్ట్ చేసుకున్నాం. సో దాని తర్వాత ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లిపాయి, అలాగే కరివేపాకు రోస్ట్ చేసుకున్నాం. దాంట్లో మనం సాల్ట్ యాడ్ చేసుకున్నాం, కొంచెం హల్దీ పౌడర్. సో ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకున్నాం. దీన్ని ఇప్పుడు మెత్తగా పొడి చేసుకోవాలి. ఆల్రైట్, చూసారు కదా గ్రైండ్ తర్వాత ఎలా ఉంది అనేది. సార్ ఇప్పుడు మనం బాగా పొడి చేసుకోవచ్చా, లేకపోతే ఇప్పుడు మనం చేసినట్టు ఏది బెస్ట్? సార్ బాగా పొడి చేసుకోవచ్చు సార్, లేదంటే కొంచెం కోర్స్ లెక్క ఉండేట్టు చేసుకోవచ్చు సార్. మనం ఎప్పుడు కోర్స్ లెక్క చేసుకున్నాం అనమాట. అంటే ఇలా చేసుకుంటే ఏంటి అంటే మనం ఎండ్రాయిలు పొడి అనేది మనకి తెలుస్తుంది, ఆ ఫ్లేవర్ ఉంటుంది. బాగా పొడి అయిపోయింది అనుకోండి, ఎవరికైనా వేసిన తర్వాత వాళ్ళు తిని ఆలోచించి ఇది ఏంటి అని చెప్పాలి. సో ఇప్పుడు చూస్తే ఇంతకుముందు ఎండ్రాయిలు వేపినప్పుడు గుప్పు గుప్పని స్మెల్ కొట్టింది, కానీ పొడి చేసిన తర్వాత అసలు ఇది ఎండ్రాయిల్ స్మెల్లే లేదు, మొత్తం కవర్ అయిపోయింది. బికాస్ ధనియాల పొడి ఇవన్నీ వేయడం వల్ల. బాగా వేగినాయి కాబట్టి మీరు మెత్తగా పొడిలా చేసేయచ్చు. లేదు ఇలా కొంచెం మొరున్లా ఉండాలి, అది ఎండ్రాయిల్ ఫ్లేవర్ అది మనకు తెలియాలి అంటే ఇలా కూడా చేసుకోవచ్చు. సో దీన్ని అన్నంలో వేసుకొని వేడివేడి అన్నంలో కొంచెం పొడి వేసుకొని, ఆయిల్ అయినా పల్లి ఆయిల్ కానీ గానుగ నూనె కానీ ఆయిల్ అయినా లేదు నెయ్యి అయినా వేసుకొని కలుపుకొని తింటే మనం రకరకాల పొడులు ఎలా తింటాం హ్యాపీగా, అలా అనిపిస్తుంది. బెస్ట్ నాన్ వెజ్ ప్రియులు కొంతమంది ఉంటారు, బయట టూర్లకు అది వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని ప్లేసెస్లో నాన్ వెజ్ దొరకపోవచ్చు, అండ్ ఆ సరౌండింగ్స్లో మీకు వెజ్జే ఫుడ్డే ఉండొచ్చు. సో అలాంటప్పుడు ఇలాంటి ఎండురొయ్యల కారాన్ని ఒక చిన్న బౌల్లో వేసుకొని తీసుకెళ్ళిపోయారు అనుకోండి, హ్యాపీగా నాన్ వెజ్ ఎంజాయ్ చేయొచ్చు, టూర్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఏమంటారు రమేష్ గారు? అవును సార్. సార్ దీన్ని కొంచెం గార్నిష్ చేసుకుందామా? చూడడానికి కొంచెం లుక్. సార్ స్టూడెంట్కి వంటలు ఎంత నేర్పించాలో దాన్ని గార్నిష్ చేయడం కూడా ఎక్స్ట్రా డెఫినెట్గా నేర్పించాల్సింది కదా? డెఫినెట్గా నేర్పించాలి సార్. గార్నిష్ లేకపోతే ఐ అపీలింగ్ ఉండదు కదా సార్. సార్ ఎండు రొయ్యల కారం రెడీ సార్, టేస్ట్ చేయండి. సూపర్. నేను ముందుగానే రైస్ కూడా రెడీ చేసి పెట్టుకున్నా. సార్ ఒకసారి పట్టుకోండి. వేడి వేడి అన్నంలో ఎంత ఒక పొడి ఒక స్పూన్ వేసుకోవచ్చు అంటారా? ఒక్క స్పూన్ వేసుకొని వేయండి. అంతేనా? సో మీరు ఆయిల్ లేకుండా తింటే బెస్ట్, లేదు అంటే ఆవ నూనె అలా కూడా వేసుకొని తినొచ్చు. నేను డైరెక్ట్ ఆయిల్ లేకుండా. అసలు ఇది ఎండ్రాయిల్ వేసామనే విషయం కూడా తెలియట్లా, అసలు ఆ స్మెల్ లేదు, చాలా నీట్గా మంచి ఫ్లేవర్స్ ఉన్నాయి కదా సార్, అందుకు బ్లెండ్ అయిపోయింది అనమాట. అదిరిపోయింది. బెస్ట్ ఏంటంటే నాన్ వెజ్ ప్రియులు ఎక్కడన్నా అవుట్డోర్ వెళ్ళినప్పుడు ఇది తయారు చేసుకున్న బాక్స్లో పెట్టేళ్ళారనుకోండి, అక్కడ నాన్ వెజ్ దొరకపోయినా హ్యాపీగా రైస్లో వేసుకొని కుమ్మేయచ్చు. చాలా బాగుంది. మీరు చెప్పినట్టుగానే మనం కొంచెం స్పైసీ ఉంది, కావాలంటే మీరు ఎండుమిరపకాయలు తగ్గించుకుంటే ఇంకా స్పైసీ కూడా తగ్గించుకోవచ్చు. రమేష్ గారు థ్యాంక్ యూ సో మచ్. సో అదిరిపోయే రెసిపీ తయారు చేశారు. సో మరి చూసారు కదా ఎండురొయ్యల కారం ఎలా తయారు చేసుకోవాలనే ప్రొసీజర్ కూడా మీకు అర్థమైంది కాబట్టి హ్యాపీగా ఒకసారి తయారు చేసుకోండి, రుచి చూడండి.